కేటీఆర్ మేడికట్ట సందర్శన ఓ రాజకీయ డ్రామా అని సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్ మేడికట్టును ఎన్నోసార్లు చూశారని, కేటీఆర్ మేడికట్ట కొంగలేదని చెప్పారని, మరి ఇప్పుడు ఎందుకు మేడికట్టుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. మేడికట్ట సందర్శనలో పేర సమస్యలు ఎదుర్కోవడమే తప్ప లాభమేమీ లేదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లి గురించి బండి సంజయ్ అసభ్యంగా మాట్లాడడం సభ్య సమాజం క్షమించదని, వెంటనే బండి సంజయ్ పేరు షరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చూస్తున్నాం. సాగునీటి 3 చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసంహరించుకోమని చెప్పి ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. అదే సందర్భంగా 365 రోజులు సంవత్సరం పాటు సమ్మె చేస్తే 750 మంది రైతులు చచ్చిపోతే ఆమె ఇచ్చాడు. ఇది నేను ఏదైతుందో మద్దతు ధర ఇస్తాను, సపోర్ట్ ప్రైస్ చట్టం ఇస్తాను. చట్టం తేలేదు. ఇప్పుడు చట్టం తేమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ టైం భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డ్రోన్ల ద్వారా వాష్ వాయువు ప్రయోగించాం. డ్రోన్ల ద్వారా అంటే విషమే అది ఆ రైతుల మీద ప్రజల మీద మొత్తం అది చచ్చిపోతుంది. అంటే ప్రజలను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం. సరే, రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండని ఆధారాలు చారిత్రకంగా చెప్పడం ద్వాపర